కీర్తన 52:8 నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఆమేన్. ఈ మాట చెప్తున్నాడు ఒక భక్తుడు. ఈరోజు ఈ మాట మనం చెప్పగలమా? ఎందుకంటే మందిరంలోకి పోతే మనము కొద్దిసేపు కన్నా కుదురుగా కూర్చోలేమనమాట. ఎన్నో ఆలోచనలు, ఎన్నో మానసికమైన ఒత్తిళ్ళ చేత మనం ఉంటున్నాం. అయితే నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు? నువ్వు ఏం చేస్తున్నావు అనే ప్రశ్న ఇక్కడ కాదు కానీ, నువ్వు నీ మటుకు నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? నీ మటుకు నువ్వు దేవునిలో సంతోషిస్తున్నావా అనేది మాత్రం వ్యక్తిగత జీవితానికి సంబంధమైనది. అయితే ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనం ఏ విధంగా ఉన్నాం? మన కుటుంబాన్ని మనం ఏ విధంగా నడిపించుకుంటున్నాం? అంటే మనము ఎన్నో చోట్లకు ఫ్యామిలీతో వెళ్తాం. పార్కులకు వెళ్తాం. మనకు నచ్చిన చోట్లకు మన ఫ్యామిలీతో వెళ్తున్నాం. అయితే దేవుని సన్నిధానానికి ఫ్యామిలీతో వస్తున్నారా? దేవునిలో ఆనందిస్తున్నావా? దేవునిలో సంతోషం ఉంది. దేవునిలో సుఖం ఉంది. ఆ నిత్య జీవం మనం పొందుకునేది దేవుని మందిరంలోనే. అది కనుగొన్నాడు దావీదు. ఈరోజు నువ్వు నేను కనుగొన్నట్లయితే అటువంటి దీవెన మనం పొందుకుందుం గాక. ఆమేన్.